మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ శ్రీష్ల జయశంకర్ గారు. వారిని అడిగి మనకున్న సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, ఈ సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఏ రోజు వస్తుంది? ఆ రోజు ఆచరించాల్సిన నియమాలు, నిష్టలు, ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి మనం? కార్తీక పౌర్ణమి అనే ఒక పదాన్ని పలికితేనే ఒక తెలియని వైబ్రేషన్ ఉంటుంది. అంత పవిత్రమైనది ఈ కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి నవంబర్ 15వ తేదీ శుక్రవారం నాడు వస్తుంది. సో రోజంతా పౌర్ణమి ఉంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానాన్ని ఆచరించడం సర్వవిధాల శ్రేయోదాయకం. సముద్ర స్నానం అవకాశం లేని వాళ్ళు పుణ్యనదీ స్నానం, జీవనదీ స్నానం, పుణ్యనదులు కృష్ణా, గోదావరి వంటి, తుంగభద్ర లాంటి నదుల్లో స్నానాలను ఆచరించడం, ఆ నదులకు దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలని దర్శించుకోవడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఆ రోజు చేసే జపము, తర్పణము, హోమము, దానము అన్ని రకాలుగా కూడా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. శుక్రవారం నాడు మనకి కార్తీక పౌర్ణమి, తారీఖు కూడా 15. సంఖ్యాశాస్త్రం ప్రకారం 15 అంటే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన వారం, అమ్మవారికి ప్రీతికరమైన రోజు ఏంటి. అట్లాగే శివకేశవులకి ప్రీతికరమైన కార్తీక మాసం. సో ఎట్లా చూసినా కూడా 15వ తారీఖు శుక్రవారం నాడు వచ్చే కార్తీక మాసం, దాన్ని సరైన రీతిలో వినియోగించుకొని భగవత్ నామంతో, భగవత్ సాన్నిధ్యంలో ఆ రోజు మనం గడపటం, ఆ రోజు మన దినచర్యని ఆ విధంగా ప్లాన్ చేసుకోవడం అనేది అన్ని రకాలుగా కూడా అదృష్టాన్ని ప్రసాదిస్తుంది, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ రోజు ఓపికన్న వాళ్ళు కుబేర పాశుపత రుద్రాభిషేకం చేయించుకోవచ్చు. కుబేర పాశుపత రుద్రాభిషేకం అంటే కుబేర మంత్రంతో శివుడికి అభిషేకం చేస్తారు, లేదా శ్రీ సూక్తంతో శివుడికి అభిషేకం చేస్తారు. శ్రీ సూక్త పాశుపత ఈ రుద్రాభిషేకం ఏంటి ఇట్లా చేసుకోవచ్చు. లేదా లక్ష్మీదేవికి, లలిత అమ్మవారికి కూడా చాలా విశేషమైన రోజు. ప్రదోషకాలం అంతా కూడా, సాయంకాలం అంతా కూడా శివ మంత్రంతో, విష్ణు సహస్రనామ, లక్ష్మీ అష్టోత్తరంతో కూడుకున్న విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణతోని బ్రహ్మాండంగా తెలుసుకోవచ్చు. ఈరోజు మరీ విశేషంగా రాకా భార్గవ లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. అంటే లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. ఈరోజు మీరు సాయంత్రం ప్రదోష వేళలో లక్ష్మీదేవిని బిల్వాలతో, బిల్వ దళాలతో 16 సార్లు అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని బిల్వదళాలతో అర్చించినట్టయితే, అంటే అష్టోత్తర శతనామ స్తోత్రం అంటే 108 నామాలు. ఈ 108 నామాలని, స్తోత్రాన్ని 16 సార్లు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క బిల్వం లక్ష్మీదేవికి వేస్తూ, బిల్వం అనేది లక్ష్మీదేవితో సమానం. లక్ష్మీప్రదమైంది, పరమేశ్వరుడికి ప్రీతికరమైంది, లక్ష్మీదేవికి ప్రీతికరమైంది. అయితే ఈరోజు రాత్రి సమయంలో 360 దీపాలు వెలిగిస్తూ ఉంటారు, అది ఈ పౌర్ణమికేనా? అవును, 365 ఒత్తులతోని దీపాలు పెట్టడం అనేది ఆనవాయితీ. అది దేవాలయంలో చేస్తారు, ఇంట్లో కూడా చేస్తారు, ఎక్కడైనా చేయొచ్చు. ఆవు నెయ్యితో దీపం పెట్టాలి, నూనెతో కాదు. బాటిల్లో దొరికే ఈ దీపం నూనెతో అస్సలే కాదు. దానివల్ల పుణ్యం రాకపోగా పాపం ఎదురవుతుంది. కనుక వీలైనంత వరకు, మనకు తెలిసినంత వరకు, మీరు నమ్మినంత వరకు, ఇది ఆవు నెయ్యి అని దేన్నైతే మీరు పరిపూర్ణంగా నమ్ముతున్నారో ఆవు నెయ్యి, అది ఆవు నెయ్యా కాదా అనేది మనం టెస్ట్ చేసుకోవాలి. చూసుకొని ఆవు నెయ్యితో దీపం పెట్టడం అనేది విశేషమైన ఐశ్వర్యప్రదం. సో 365 ఒత్తులు దీపం పెట్టడంలో ఆంతర్యం ఏంటంటే, సంవత్సరం మొత్తం కూడా ఏదన్నా కారణాల చేత మీ ఇంట్లో కొన్ని రోజులు దీపం పెట్టకపోయినా, మీరు పెట్టలేకపోయినా, కుదరకపోయినా, లేదా ఏదన్నా మీరు ఇంట్లో దీపారాధన చేయడానికి ఏదన్నా అడ్డంకులు వచ్చినా, అలాంటి పరిస్థితుల్లో ఆ దోషం ఏదైతే ఉందో అది పోవడానికి
ఈ 365 ఒత్తుల దీపాన్ని ఆ రోజు పరమేశ్వరుడి గుళ్ళో పరమేశ్వరుడి సన్నిధిలో వెలిగించడం మన సాంప్రదాయం. ఇది చేయడం అన్ని విధాలా శ్రేయోదాయకం. అన్ని రకాలుగా కూడా ఆ రోజు చాలా విశేషమైన రోజు. నేను చెప్పినట్టు బిల్వదళాలతో లక్ష్మీదేవిని అర్చించవచ్చు, పరమేశ్వరుని పూజించవచ్చు. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఎంత చేసుకుంటే అంత మంచిది. మరీ విశేషంగా ఆ రోజు పాలల్లో ఆవు పాలు ఒక పెద్ద ప్లేట్లో పోసుకొని ఆ పాలల్లో చంద్రబింబాన్ని చూస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తే విశేషమైన ఆ లలితా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ కుటుంబంలో అన్నవస్త్రాదులకు లోటు లేకుండా, మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా మీ ఇల్లు ఐశ్వర్యప్రదమవుతుంది, భోగభాగ్యాలకు నిలయమవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గురువుగారు 365 ఒత్తులు వెలిగించాలన్నారు కదా, కుటుంబంలో ఒక్కరు వెలిగిస్తే అందరూ వెలిగించినట్టేనా, లేకపోతే కుటుంబంలోనే అందరూ కూడా వెలిగించాల్సి ఉంటుంది? లేదు, కుటుంబంలో ఒక్కళ్ళు వెలిగిస్తే చాలు, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా వెలిగించిన ఫలితం ఉంటుంది. ఉంటుంది. చాలా గొప్పగా చెప్పారు గురు, ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.